ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. నేటి వాక్య ధ్యాన సమర్పణ. దుద్దువరపు రాజారావు గారు, రాజామణి గారు, కుమారుడు సందీప్ కుమార్, కుమార్తె జ్యోత్స్నా కుమారి గారు సహకారం అందిస్తున్నారు. ఈ సహకారానికి కారణం సందీప్ కుమార్ గారు ఎంఫార్మసీ ఎగ్జామ్ రాశారు రిజల్ట్స్ కొరకు. జ్యోత్స్న కుమారి గారు బీటెక్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన సందర్భం. రాజారావు గారి ఆరోగ్యం కొరకు రిక్వెస్ట్ చేస్తూ ఈ 3 కారణాల చేత ఈ కుటుంబం సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. దుద్దువరపు రాజారావు గారు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాజామణి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. సందీప్ కుమార్ రాసిన ఎంఫార్మసీ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ ఇవ్వండి. కుమార్తె జ్యోత్స్న కుమారి సెకండ్ బీటెక్ కంప్లీట్ చేయడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదర సహోదరులారా, కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన 10వ వచనంలో ఒక మాట ఉన్నది. నీకు అపాయమేమీ రాదు. ఈ మాట ఈ దినం నేను ధ్యానించాలనుకుంటున్నాను. అపాయము అంటే ఎరుగని వారు ఉండరు. ఆపద అంటే ఎరుగని వారు ఎవరు ఉండరు. బైబిల్ ఏమని చెబుతుంది? దేవుడు తన పిల్లలకు ఏమి వాగ్దానం ఇస్తున్నారు? ఇది మనం తెలుసుకోవాలి. ఒక తల్లి లేదా ఒక తండ్రి తన బిడ్డలకు ఏ అపాయము రాకుండా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అవునా? 121వ సంకీర్తనలో మీరు చూస్తున్నప్పుడు దేవుని వలన కలిగేది సహాయములో ఎటువంటి ఘనమైనటువంటి భద్రత ఇవ్వబడినదో ఇక్కడ వివరించబడింది. దానిలో కొన్ని మాటలు మీరు చూసినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. దట్స్ వై ద వర్డ్ సే. అందుకే వాక్యం చెబుతోంది ఏమిటంటే, అపాయము నీకు రాదు. నీ దేవుడు నిద్రించువాడు కాడు, కునుకువాడు కాడు, నిన్ను కాపాడువాడు. నీవనుకోవచ్చు నిన్ను కాపాడటానికి అనేక మంది ఉన్నారని, కానీ నో గ్యారంటీ. మనుషులు మరొక మనుషుని కాపాడలేరు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మా నాన్నగారు 2020 ఏప్రిల్ 24 సాయంకాలం 7:20 అప్పుడు ఆఖరి శ్వాస తీసుకున్నారు. మేమందరం మంచం చుట్టూతే ఉన్నాం. కుమారుడిగా నేను, కుమార్తెలు, మనవలు, మనవరాండ్రు, వైద్యులు, ప్రక్కనే ఆక్సిజన్ సిలిండర్, మెడిసిన్స్, రకరకాల మిషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మరణమును ఎవరు ఆపలేకపోయాం. మేము మనుషులం, మాకొక పరిమితి ఉన్నది. మేము కొంత మేరకే సహాయకులు ఉండగలము. కానీ మన దేవుడు గొప్ప సహాయకుడు. మనలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. మరణము తప్పించుట యెహోవా వశము. దావీదు కీర్తనకారుడు అంటాడు, మరణమునకు నాకు బెత్తడే ఎడమంటాడు. బెత్తడు అంటే 4 వేళ్ళు వెడల్పు. మరణం అంత క్లోజ్ గా వెంటాడింది దావీదు భక్తుడిని, కానీ అందుకోలేకపోయిందట. ఎందుకంటే
మరణము తప్పించుట యెహోవా వశం. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసము 40 దినములు నిండిన తర్వాత శోధించబడుటకు పరిశుద్ధాత్మ చేత అరణ్యములోనికి కొనుక్కోబడినప్పుడు అపవాది ఆయనను ఛాలెంజ్ చేసింది ఏమిటో తెలుసునా? ఎత్తైన స్థలం నుండి దూకు. అర్థమవుతుంది? నీ ప్రభువు ఆజ్ఞాపించగా దేవదూతలు నిన్ను కాపాడతారు. బిలీవర్స్ కి, విశ్వాసులకు ఒక హోప్ ఉంది, ఒక ప్రామిస్ ఉంది, ఒక గ్యారంటీ ఉంది. అపాయము నీకు రాదు. ఈ ఒక్క మాట తీసుకుంటే చాలదు. బైబిల్లో ఇదే అధ్యాయంలో కొంచెం పైకి వెళ్తే 91వ సంకీర్తనలో మాట్లాడుతూ అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను. అంటే అర్థం ఏంటి? అపాయము వస్తూ ఉంది, కానీ నీ యొద్దకు వచ్చి ఆగిపోయింది. 10,000 మంది కుడి ప్రక్కన పడినను, కూలిపోయినను, అపాయము నీ యొద్దకు రాదు. గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ చైల్డ్. దేవుడు తన యొక్క సేవకుని, తన యొక్క బిడ్డను కాపాడి తీరుతాడు. గుర్తుపెట్టుకో. దేవుని పిల్లలకు భద్రత దేవుని యందు ఉన్నది. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఎందుకంటే రాకపోకలలో యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎన్ని వాగ్దానాలు వాక్యించాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, అయితే యెహోవా వాటన్నింటి నుంచి విడిపించువాడు అని దేవుని యొక్క వాక్యము కీర్తన 34:19లో రాస్తున్నాడు. ఈ వాక్యం మనం డిస్ప్లే చూద్దాం. అలాగే అపాయములో ఉన్నప్పటికీ ఉపాయము లేని వారము కాము అంటాడు. కొరింథీ 2 పత్రిక మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయం 8వ వచనంలో అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము. అపాయములు చుట్టుముడతాయి, కానీ ప్రభు వాటన్నింటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలుగుతాం. బైబిల్ అంతా కూడా ఈ వివరణ కనిపిస్తుంది. దేవుడు తన బిడ్డలను సంరక్షించువాడు. ఎందుకంటే యెహోవాను ఆశ్రయంగా మనం చేసుకున్నవాడు. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కోట, కొండ అని వాక్యం చెప్తారు. కోట, కొండ. చూడండి, కొండని ఢీకొట్టి అవతలకి ఎవరు వస్తారు? ఎవరు రాలేదు. కోట, భద్రము చేయబడిన కోట, కావలి కాయబడుతున్న కోట మన ప్రభు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచిపెట్టబడి, మీ జీవమును తాకవలననగా యేసును తాకాలి, దేవుని తాకాలి, అప్పుడు మీ యొద్దకు రావాలి. అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. దేవుని బలమైన హస్తము మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. దేవుని పిల్లలకు దేవుని హస్తము తోడుగా ఉంటుంది. చరిత్ర, పాత నిబంధన దైవ పిల్లలైన ఇశ్రాయేలీయుల చరిత్ర దీనిని రుజువుగా మనకు అనేక ఉదాహరణల చేత తెలియజేసింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు, వెలుపటికి వెళుతున్నప్పుడు
601 రథాలలో ఫరో తన సైన్యమును తీసుకుని తరుముతున్నప్పుడు అపాయము వారి చెంతకు చేరకుండా నిలువరించిన దేవుణ్ణి మనం చూస్తాం. ఆయన ఫరో సేనలకు ఇశ్రాయేలీయులకు మధ్య అగ్నిస్తంభం మేఘస్తంభంగా నిలబడ్డాడు. ఒకే స్తంభం, ఒక పక్కన చీకటి, మరి ఒక ప్రక్కన వెలుగు. 2 స్తంభాలు కాదు, ఒకే స్తంభంలో ఫ్రంట్ పార్ట్ ఇశ్రాయేలీయులు నడుస్తున్న భాగం వెలుగు, ఇశ్రాయేలీయులను తరుముతున్న ఐగుప్తీయుల వైపునకు మేఘం అనగా చీకటి క్రమజేసినట్లుగా చూస్తాం. ఎంత గొప్ప దేవుడు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నడుస్తున్న ఇశ్రాయేలీయులను రథములతో తరుముతున్న ఐగుప్తీయులు కలుసుకొనలేకపోయారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించు. ప్రభువు నిన్ను కాపాడవాడు. నువ్వు తుట్టిల్లిపోకుండా నిన్ను కాపాడేటువంటి దేవుణ్ణి నువ్వు కలుగున్నావు. గాడ్ ఈస్ ద హోస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు తెలుసా, ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసునా? ఆయన నీ పోషకుడు, నీ సంరక్షకుడు. ఆపదలను నమ్ముకొనదగిన సహాయకుడిని దేవుని వాక్యం తెలియజేస్తాం. నీవు ఆయన ఆశ్రయించవచ్చు, అనుమానించక్కర్లేదు. ఆదికాండం 22వ అధ్యాయంలో తండ్రి కుమారులైన అబ్రహాం ఇస్సాకుల మధ్య సంభాషణలో కుమారునికి వచ్చిన అనుమానం, దహన బలికి గొర్రె పిల్ల ఏదన్నప్పుడు అబ్రహాం ఇచ్చిన జవాబు యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొను. యెహోవాయే చూచుకొను. ఎందుకనగా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో శిష్యులు సముద్రము మీద ప్రయాణం చేస్తున్నారు. యేసు అమరమును తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు. ఆ సందర్భంలో శిష్యులు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, బోధకుడా చింత లేదా? చింత లేదా? ఏమండి, పేతురు భక్తుడు ఏమన్నాడు? మీ కొరకు చింతిస్తున్నవాడు ప్రభు, మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. దేవునికి చింత లేకపోవటం ఏంటి మన పట్ల? మన బాధ్యత ఆయనది కదా. ఆయన మనలను వైవాహిక ప్రేమతో ప్రేమించాడు కదా, పితృవాత్సల్యంతో మనల్ని ప్రేమించాడు కదా. ప్రేమ బాధ్యత ఎలా లేకుండా ఉంటాడు దేవుడు? ఒక మాట యోబు అడుగుతాడు, అరుచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరిచిన వాడెవరు? ఇవాళ ప్రతి విశ్వాసి అనుభవం ఏంటో తెలుసిన, వారి దేవుడు వారి పోషకుడు. 3.5 సంవత్సరాలు తీవ్రమైన కరువులో ఏలియాను విధవరాలి ఇంట పోషించిన దేవుడు పోషకుడు. అర్థమవుతుందా? నీ పోషణ గురించి నువ్వు భయపడనక్కరలేదు. నీ ఆరోగ్యమును గురించి నీవు భయపడనక్కరలేదు. నీ అనారోగ్యమును గురించి నువ్వు దిగులు చెందనవసరము లేదు. నీ భౌతిక మరణము నీకు నష్టమే కాదు. అది గొప్ప దీవెన, అది బహుమానం, అది పదోన్నతి. ఆ భౌతిక మరణము పరలోకపు గవిని వంటి. ఇట్స్ ఎ గేట్ టు హెవెన్ అండ్ గేట్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశం.
అందుకనే నేను ఎప్పుడు కూడా జ్ఞాపకార్థ కూడిక పత్రాలు ఇచ్చినప్పుడు జననము ప్రక్కన మరణం అని రాయండి. ఏమంటారంటే మహిమ ప్రవేశం. ఇట్స్ మోర్ దాన్ యువర్ థాట్. మనం ఊహించు దానికంటే కూడా అది చాలా గొప్పది. మహిమలోనికి ప్రవేశం. పౌలు గారు అంటాడు, బ్రతికి ఉండను చనిపోయినను ప్రభువుతో ఉండ ఇష్టపడుచున్నాను అంటాడు. బ్రతికి ఉన్నను భూమి మీద, చనిపోయినను భౌతికంగా ప్రభువుతో ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఇఫ్ యు డై ఫిజికల్లీ, యు విల్ బీ విత్ యువర్ లార్డ్ రైట్ ఇమీడియట్లీ ఇన్ హిస్ ప్రెజెన్స్, అండ్ విత్ హిమ్ యు విల్ బి దేర్. కనుక అపాయము వచ్చినప్పుడు చింతించకు, ఆపదలు వచ్చినప్పుడు భయపడకు. తప్పించే దేవుడు ఉన్నాడు, రక్షించే దేవుడు ఉన్నాడు, సహాయం చేసే దేవుడు నీకు నాకు ఉన్నాడు. కనుక నీ సమస్యలలో నీవు వాటిని సమస్యలుగా ఎంచకు, పరిష్కారముల కొరకు దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యములుగా వాటిని ఎంచుకో. నీ బలహీనతలను ఎరిగిన దేవుడు, నీ హృదయమును ఎరిగిన దేవుడు, నీ సామర్థ్యములను ఎరిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవేం చేయగలవో ఏం చేయలేవో ఆయనకి తెలుసు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేస్తాను. నా అంతటా నేను చేస్తాను అనలేదు, ఆయన కృప నా యందు బహుగా కష్టపడింది. దేవుడు ఉద్దేశించిన స్థాయిలో నిన్ను దేవుడు చూడటానికి కష్టపడేది నువ్వు కాదు, దేవుని కృప నీ ఎడల కష్టపడుతుంది. నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ లోకములో అపాయకరమైన దినములు అంత్యకాలములలో వచ్చునని పౌలు తిమోతి భక్తునికి రాశాడు 3వ అధ్యాయంలో 1వ వచనంలో. అపాయకరమైన కాలములు వచ్చును, కానీ అపాయము నీ యొద్దకు రాకుండా నీ దేవుడు కాపాడతాడు. అపాయము నీ యొద్దకు చేరిపోయింది అనుకున్నప్పుడు కూడా అడ్డుగా మధ్యలో వచ్చి నిలబడతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండములోనికి విసిరివేయబడినప్పుడు వారికంటే ముందుగా వచ్చి అగ్నిని చల్లార్చిన దేవుడు. దానియేలును సింహాల గుహలో విసిరివేసినప్పుడు విసిరి వేయబడక మునిపే సింహముల నోళ్లను మూసినటువంటి దేవుడు నీ దేవుడు. బైబిల్ గ్రంథం తేటగా విశ్వాసుల యొక్క ఆధిక్యతను తెలియచేస్తుంది. మీకు తెలిసిన ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క విలువ ఈ అనంత విశ్వము కంటే కూడా అతి ఎక్కువ అని దేవుని వాక్యం చెప్తాను. యు ఆర్ వాల్యూడ్ మోర్ దాన్ దిస్ యూనివర్స్. దేవుడు యూనివర్స్ అయినా తీసేస్తాడు, కానీ నీవు శాశ్వతంగా ఉండబోతున్నావు. ఇది ఎంత గొప్ప భాగ్యం. నిత్య జీవమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితం ఇన్ష్యూర్డ్ లైఫ్. మన జీవితానికి బీమా మన ప్రభువే. మన జీవితానికి బీమా మన ప్రభువే. మన కుటుంబానికి భద్రత మన ప్రభువే. Not this earthly governments, not this earthly associations, the heavenly powerful God. పరలోకమందున్న శక్తివంతుడైన దేవుడు నీకు నాకు కూడా రక్షకుడు, సహాయకుడు. ఆపదలో నమ్ముకొనదగిన దేవుడిని నేను చెప్పుచున్నాను. దేవుని గురించి ఏమని చెప్తున్నావు? నమ్ముకొనదగిన సహాయకుడిని చెప్పాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు.
దేవుడు నేను ప్రేమించాలని ప్రేమించడం లేదు, తానే నన్ను ప్రేమిస్తున్నాడు, తానే నా పట్ల శ్రద్ధ బాధ్యత తనంతట తాను తీసేసుకున్నాడు. నాట్ ఆన్ మై రిక్వెస్ట్, బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ హీ హాస్ టేకెన్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై హోల్ లైఫ్. 139వ సంకీర్తనలో తల్లి గర్భములో రవంతేనను రూపొందించబడక మునుపు ఆయన కన్నులు నన్ను చూచాయి. నా దినములలో ఒకటైనను ప్రారంభం కాక మునుపే అవి ఆయన గ్రంథంలో లిఖితములయ్యాయి. You and me both are a special creatures in the sight of God. For his purposes he has created us. ఆయన ఉద్దేశముల నెరవేర్పు కొరకు నిన్ను నన్ను చేశాడని నువ్వు తెలుసుకోవాలి. నేనైతే తెలుసుకున్నాను. నా జీవితం వ్యర్థం కాదు, నా జీవితం పర్పస్ఫుల్ లైఫ్. అలాగే నీ జీవితం కూడా పర్ఫెక్ట్లీ పర్పస్ఫుల్. ఇది నువ్వు తెలుసుకోవాలి. అందుకే వాక్యం చెబుతుంది, అపాయమేమి నీ యొద్దకు రాదు. దాని అర్థం అపాయాలు అసలు ఉండవని కాదు, వస్తూనే ఉంటాయి, నీ యొద్దకు రావు. వెంటబడితే పరిగెత్తుతాయి, అందుకోలేవు. 23వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నీ కృపాక్షేమములే చిరకాలము నా వెంట వస్తాయి. నీ కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉంటాయి. అపాయములకును మనకును మధ్యన కృప క్షేమము ఉంచబడుతుంది. ఇశ్రాయేలు దేశం మీద హమాస్ దేశం క్షిపణులను ప్రయోగించినప్పుడు ఐరన్ డోమ్ అనేటువంటి టెక్నాలజీ వాటిని నిర్వీర్యం చేసింది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హీ ఈజ్ మోర్ దాన్ ఐరన్ డోమ్. దేవుడు ఈ ఐరన్ డోమ్ కంటే గొప్పవాడు. ఎందుకంటే నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధలదు. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. ఇప్పటికే సిద్ధం చేయబడిన ఆయుధం ఏదైనా, ఇంకా రాబోతున్న కాలాల్లో రాబోతున్నటువంటి ఇంకా ఏదైనా ఆయుధాలైనా ఏవి వర్ధిల్లవు. సంఘము ఎదుట పాతాళం యొక్క ద్వారాలే నిలబడలేవని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఈ ఆయుధాలంతా ఒక విశ్వాసి యొక్క భౌతిక జీవితం అంతిమం కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ హిస్ లైఫ్. అది జీవితంలో ఒక భాగమే తప్ప ఆఖరి ఘట్టం కానే కాదు. పునరుత్థానం యొక్క నిరీక్షణ మనకు ధైర్యాన్ని ఇచ్చింది. పునరుత్థానం యొక్క నిరీక్షణ మనలో భయాన్ని తొలగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తిగల దేవుణ్ణి కనుగొన్నాం, సంపూర్ణుడైన దేవుణ్ణి కనుగొన్నాం, సమస్తముపై అధికారం కలిగిన దేవుణ్ణి కనుగొన్నాం. అపాయము నీ యొద్దకు రాదని ప్రకటించిన దేవుణ్ణి కనుగొన్నాం. భయపడవద్దు. తప్పించుకుని ఉపాయమును పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి అపాయము నుండి నీకు అనుగ్రహిస్తాడు. దేవుడే నీ పక్షంగా నిలబడి కలిగిన ఆపదలన్నింటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఇటు దేవుణ్ణి కలిగి ఉన్నావని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా సూటి ప్రశ్న, ఈ దేవునితో నీకు సంబంధం ఉన్నదా? ఈ దేవుడిని నీవు తండ్రిగా కలిగి ఉన్నావా? ఈ దేవుని సంరక్షణగా కలిగి ఉన్నావా? నీవు కలిగి ఉంటే ధన్యుడు, లేని ఎడల ఇంకా నీకు అవకాశం ఉన్నది. కమ్ టు క్రైస్ట్. క్రీస్తునందుకు రా. యేసు నీవు నాకు కావాలి అని చెప్పు. నన్ను క్షమించు అని అడుగు. నీ పాపమును గురించి పశ్చాత్తాపడు. ప్రభువును అంగీకరించు.
అంగీకరించిన వెంటనే యు విల్ బి జాయిన్డ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబంలో చేర్చబడి. మీరు ఇప్పటి వరకు విన్న వాక్య భాగాన్ని మీకు సమర్పించిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు దుద్దువరపు రాజారావు గారు, రాజామణి గారు, కుమారుడు కుమార్తె సందీప్ కుమార్, జోత్స్న కుమారులు సహకరిస్తున్నారు. 3 కారణాలు వీరు ఈ సమర్పణకు కారణంగా చెప్పారు. సందీప్ కుమార్ గారు ఎంఫార్మసీ ఎగ్జామ్స్ రాశారు, మంచి రిజల్ట్స్ కొరకు. జోత్స్న కుమారి గారు బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు, కృతజ్ఞతగా. రాజారావు గారు ఆరోగ్యం కొరకు కోరుతూ ఈ సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన, ఆశీర్వాదం. పరిశుద్ధుడా వందనాలు. ఇప్పటి వరకు విన్న వాక్యము వీరి హృదయాల్లో ఫలించినట్లు చేయండి. రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ కుమార్, జోత్స్న కుమార్ని ఆశీర్వదించండి. బాబు రాసిన ఎగ్జామ్లో మంచి రిజల్ట్ అనుగ్రహించండి. కుమార్తెకు మీరు చేసిన సహాయం కొరకు, జోత్స్న కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుడు రాజారావు గారికి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అటువలే ప్రేక్షకుల అనారోగ్యంతో ఉన్న వారిని మీరు దర్శించండి. అవసరాల్లో ఉన్న వారికి మీ సహాయము, మీ చేయి అందించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము రాజారావు గారు, రాజామణి దంపతులకు, అలాగే వారి యొక్క బిడ్డలు సందీప్ కుమార్, జోత్స్న కుమారులకు తోడైండును గాక. ఆమెన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరు